వేసవి సెలవులు. విజయ తండ్రికి దగ్గరగా ఉండి చేతనైన సేవ చేయగలుగుతుంది. 2 రోజుల క్రితం ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు చైతన్యని. కుడి చెయ్యి స్వాధీనంలోకి రాలేదు. వస్తుందన్న ఆశ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం లేస్తూనే తండ్రిని దొడ్లోకి తీసుకువెళ్ళి టీ తాగించింది. ఎలా ఉంది చైతన్య గారు? ఎవరు? సర్దుకుని కూర్చున్నాడు. చౌదరి అంకుల్ నాన్న. విజయ ఓ కుర్చీ తెచ్చి మంచానికి పక్కగా వేసింది. కూర్చోండి. అయ్యయ్యో! ఎంత దారుణం జరిగిందండి? రోజూ అనుకుంటూనే ఉన్నాను ఒక్కసారి రావాలని. తీరికేది? అన్నాడు కూర్చుంటూ. పర్వాలేదండి. చైతన్య నవ్వాడు. అసలు ఎవరండి చేసింది? ఎవరని చెప్పనండి. ఇన్విజిలేషన్ చేస్తున్నాం. మిగతా గదుల్లో ఇన్విజిలేటర్స్ మేటర్స్ అందించారట. నేను పేపర్ తనిఖీ చేశాను. పుస్తకాలు నా బల్ల మీద పెట్టుకున్నాను. విద్యార్థులకు కోపం వచ్చింది. సార్, మొండిగా ఉంటే ఫలితం దండిగా ఉంటుంది అన్నారు. ఎంత ధైర్యం? ధైర్యమే. నేను ప్రిన్సిపాల్ను వెళ్ళి బతిమాలాను. నేను ఇన్విజిలేషన్ చేయలేనండి అంటూ. ఆయన వినిపించుకోలేదు. చూస్తూ చూస్తూ కాపీలు కొట్టనివ్వలేకపోయాను. సాయంత్రం వస్తుండగా వెనుక నుండి ఈ పని చేశారు. నిట్టూర్చాడు చైతన్య. మీరైనా అంత స్ట్రిక్ట్గా ఉండకూడదండి. నలుగురితో నారాయణ అనుకుంటే పోలే. కొద్దిలో ప్రాణగండం తప్పింది. మరేం పర్వాలేదండి. దేశంలో చెడును ప్రేమిస్తూ కలకాలం బ్రతికే కంటే మంచిని పెంచటం కోసం ప్రాణం పోయినా నాకేం బాధలేదు. నీ కుటుంబ విషయం ఆలోచించావా? ఎంతసేపు మనము మన కుటుంబం అంటూ ఆలోచించే మనస్థితి ఇలా ఉందండి. ఇప్పటికే కొన్ని కంపెనీలు మన యూనివర్సిటీ వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవద్దని ప్రకటన కింద రాస్తున్నారు. అది ఎంత అవమానం. ఇట్స్ ఆల్ రైట్. రావు గారు వచ్చారా? 2-3 రోజులకోసారి వచ్చి వెళుతూనే ఉన్నారు. వారమ్మాయి రమ రోజూ వస్తుంది. అలాగా? చౌదరికి ఇంకా ఏదో అడగాలని ఉంది. విజయ్ను చూసి సందేహించాడు. విజ్జమ్మ, నాకు అంకుల్కు టీ పట్రా? చైతన్య ఆమెను లోపలికి పంపాడు. ఏం లేదు. సుభాష్ మనమ్మాయిని చూచి వెళ్ళాడు కదా. ఇంతవరకు ఏ అభిప్రాయం చెప్పలేదు. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారంటే ఇష్టం లేకపోవచ్చు కదండి అన్నాడు. అలా ఎందుకనుకోవాలి? ఈ సంబంధం మా ఇంట్లో అందరికీ నచ్చింది. ఇంకో 10,000 పర్వాలేదు. వారికి నచ్చవద్దా? అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లోనా? ఆశ్చర్యపోయాడు చైతన్య. అవును. అతనికి మీరు లెక్కలు చెప్పారు. మీరంటే చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఇలా ఉపయోగించుకోవటమా? అయినా నా కూతుళ్ళ విషయంలోనే బలవంతం చేయను. ఆ అబ్బాయిని ఎలా చేస్తాను? చైతన్య జాలిగా నవ్వాడు. చైతన్య గారు, అలా అనకండి. అందరికీ నచ్చిన సంబంధం. ప్లీజ్, మీరు తలుచుకుంటే తప్పక అవుతుంది. అందం కొరుకు తింటామా? చదువుకుని ఉద్యోగం చేయాల్సిన పని లేదు. చెప్పి చూస్తాను అన్నాడు. అలా నీరసంగా అంటారేమిటండి? పోనీ మీ అమ్మాయిలకు ఇచ్చే ఉద్దేశం? చౌదరి గారు, నా వద్ద డబ్బు లేకపోవచ్చు. అభిమానం ఉంది. నాకు అవతలి వారి నెత్తిన నా ఆదర్శాలు రుద్దే ప్రయత్నం ఎన్నడూ చేయను. వారి జాతి వేరు, నా జాతి వేరు. అయితే ఏముంది? మీ అమ్మాయిలు చదువుకున్నవారు. చౌదరి గారు, దయచేసి వెళ్ళండి. వెళ్ళిపోండి. హిస్టీరియా వచ్చిన వాడిలా అరవసాగాడు. నాన్న, ఏమిటి? ఏం లేదమ్మా, బలహీనత కదూ. చైతన్య గారు, మీరంతగా అప్సెట్ అవ్వాల్సిన కారణం అర్థం కావటం లేదు అన్నాడు నెమ్మదిగా. అతననేది వినిపించినట్టు కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కాఫీ చాలా బాగుంది అన్నాడు కప్పు నోటి దగ్గర పెట్టుకుని. కాఫీ కాదంకుల్, అది టీ. అదే వస్తాను. సగం కప్పు వదిలేసి వెళ్ళిపోయాడు. విజయ్కు ఏమీ అర్థం కాలేదు. ప్రమీల వచ్చింది. ఆమె ముఖం జేవురించింది. విజ్జి మాట పక్కకు పిలుచుకుపోయింది. ఏమిటే? ఆ చౌదరి అంకుల్కు బుద్ధి లేదే. పెళ్ళి అంటే వంకాయల బేరం అనుకుంటున్నాడు. ఆయన సుపుత్రిని చేసుకోవడానికి సుభాష్ను అంగీకరింపచేయాలట. నాన్నగారు కాదన్నారని పిచ్చిగా మీ అమ్మాయిలంటూ వాగాడే. ఎంత ధైర్యం! చదువుకున్న వారంటూ వెటకారం చేశాడే. ఆయనకు నా తమాషా చూపుతాను. ప్రేమి. అవునే, అతన్ని ఏడిపించకపోతే. నీ పేరు ప్రమీల కాదు, పెద్దమ్మ. నోర్మి. రమను ఒక్కసారి రమ్మనని చెప్పు. ప్రమీల వెళ్ళిపోయింది. విజయ్ తండ్రి తలనిమురుతూ కూర్చుంది. సుశీలమ్మ లేదు. గుడికి వెళ్ళింది. భర్త స్థితి చూచి దాదాపు పిచ్చిదానిలా అయ్యింది. విజయ్కు ఎంత బాధగా ఉన్నా తల్లి తండ్రి కోసం నవ్వుతూ ధైర్యం చెప్తూ తిరుగుతుంది. 5 నిమిషాల్లో ఏం జరిగిందో. ఏమిటే పంతులమ్మ, రమ్మన్నావట? రమ వచ్చింది.
అవునే డాక్టరమ్మ, పని ఉంది. పక్కకు పిలిచి జరిగిన విషయం తెలిసినంతవరకు చెప్పింది. ఎప్పుడూ శాంతంగా ఉండేవారి సున్నితమైన భావం దెబ్బతింటే అలాగే అరుస్తారు. ఇక నువ్వు ఆ విషయం ఎత్తకు. చెయ్యి చెయ్యిని మృదువుగా మసాజ్ చెయ్యి, అతి మెల్లగా చెప్పింది. సుశీలమ్మ వచ్చి భర్తను లేపి ప్రసాదం పెట్టి అతని దగ్గరే కూర్చుంది. బాధగా ఉందా? "ఉహుం." విజయ్ ఎక్కడా? ఏమిటి నాన్న? విజయ రమ వచ్చారు. ఏం లేదు. మీ అమ్మ ముఖం ఎలా వాడిపోయిందో చూడు. సమయానికి తిండైనా తింటుందా? అవంతా మేం చూసుకుంటాం. మీరు నిశ్చింతగా ఉండండి అన్నది విజయ. రమ, ఒక్కసారి సుభాష్ని రమ్మను అన్నాడు. మంచిదండి. వాళ్ళు హాల్లోకి వెళ్ళిపోయారు. ఏమండి? సుశీలమ్మ పిలిచింది. ఏమిటి సుశీ? మంచితనానికి ఇదండి బహుమతి. అలాంటప్పుడు ఆ మంచితనం లేకపోతేనే ఆమెడ గొంతు బొంగురుపోయింది. ఊర్కో సుశీ, ఒక్కసారి మహాత్ములను గుర్చి ఆలోచించు. నేను మహాత్ముణ్ణి అని చెప్పటం లేదు, కానీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాలి. ఆమె చేతిని ఆప్యాయంగా నిమిరాడు. లత లేదా? అది బట్టలు ఉతుక్కుంటుంది అంది. కళ్ళు మూసుకున్నాడు. ఆమె లేచింది. ఈ 2 రోజులుగా పిల్లలకు సరైన తిండి లేదు అనుకుని వంటింట్లోకి వెళ్ళింది. మామయ్య కళ్ళు విప్పాడు. సుభాష్, రాజేష్ నిల్చున్నారు. ఎలా ఉంది సార్? సుభాష్ అడిగాడు. చాలా నయం. విజయ్ లోపల ఉందా మామయ్య? ఉంది అన్నాడు. రాజేష్ వెళ్ళిపోయాడు. సుభాష్, చౌదరి గారికి జవాబు చెప్పలేదా బాబు? అతనేం ప్రశ్నించాడు సార్? నేను ప్రశ్నిస్తున్నాను. వారమ్మాయిని వివాహం చేసుకుంటావా లేదా? ఓ, అదా? ఇంకా ఆలోచించలేదండి. అంటే నీ సెలవు అయిపోవచ్చింది కదా. పెళ్లి కూతుర్ని నిర్ణయించుకోక పూర్వమే రోజులు ఎక్స్ప్రెస్ బండిలా పోతున్నాయి సార్. కాస్త అర్థమయ్యేలా చెప్పు బాబు. ఇదిగో ఇక్కడ 10 మంది అమ్మాయిల లిస్టు ఉంది సార్. మనకు ముఖ్యంగా కావాల్సినవి 4 విషయాలు: అందం, ఐశ్వర్యం, హోదా, మర్యాద. ఇక సెకండరీ థింగ్స్ మరి 4 ఉన్నాయి. అమ్మాయి చదువు, అణకువ, ఆమెకు లలిత కళల్లో ప్రవేశం ఉండటం, పనులు చేసుకోవటం వగైరా. సుభాష్, నాతో పరిహాసం ఆడుతున్నావా? లేదు సార్. ఒక కాగితం తీశాడు. ఒక చార్ట్ తయారు చేసి ఒక్కొక్క విషయంలో నేను చూసిన అమ్మాయిలకు మార్కులు ఇస్తూ పోయాను. సుభాష్, అవును సార్. వివాహం అంటే తీయని మాటలతో బ్రతకటం కాదు. జీవితాంతం ఆమె మంచి చెడ్డలు భరించాలి, పోషించాలి. మరి చౌదరి గారి అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయి? కోర్స్ ఐశ్వర్యంలో అందరినీ బీటౌట్ చేసింది. అణకువకు మంచి మార్కులే వచ్చాయి. మిగతా విషయాల్లో బ్యాడ్ మార్క్స్ సార్. అందరిలో ఎవరికిచ్చావు ఫస్ట్ మార్క్? కాంట్రాక్టర్ రాఘవయ్య గారమ్మాయికి. మిగతా విషయాల్లో వెరీ పూర్. చదువులో ప్రిన్సిపాల్ బాలకృష్ణ గారి చెల్లెలు. నో యూజ్ సార్, షీ ఈజ్ హెడ్ స్ట్రాంగ్. మరి అన్నీ నచ్చిన అమ్మాయి లేదా? మినిస్టర్ గారి బావమర్ది కూతురికి అన్నింటిలో యావరేజ్ మార్కులు వచ్చాయి. ఒక విధంగా నచ్చిందనే చెప్పాలి. అతను తన బావగారి పరపతి ఉపయోగించి ఫారెన్ కూడా పంపుతాడేమో. అలాగా. టీ పట్టించుకుని ప్రమీల వచ్చింది. అందరికీ టీ ఇచ్చింది. వాళ్ళు మరో 5 నిమిషాలుండి వెళ్ళిపోయారు. వారిలా వెళ్ళిపోగానే చౌదరి గారు వచ్చారు. అతన్ని చూడాలంటే ఎందుకో చైతన్యకు అసహ్యం వేసింది. ఏమిటి చైతన్య గారు, సుభాష్ వచ్చినట్టున్నాడు? విషయం కదిపారా? ఆదుర్దాగా అడిగాడు. క్లుప్తంగా సుభాష్ అభిప్రాయాలు చెప్పాడు. ఐసీ, ఇలాంటి కేసుల్ని ట్యాకిల్ చేయటం చాలా సులువు. సాయంత్రం వారందరినీ మా ఇంటికి భోజనానికి పిలుస్తాను. మీరు రాకూడదు? నేనెలా రాగలను? పిల్లలు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్స్ ఎలాట్. అతను వెళ్ళిపోయాడు. ఒక డాక్టర్ ప్రయత్నం మతిలేనిది, ఒక ఇంజనీర్ కోరికలు అంతులేనివి. ఎందుకిలా మారిపోతుంది సమాజం? విద్య వల్ల మనోవికాసం అంటారే, ఎక్కడుంది? ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. సార్, విసుగ్గా కళ్ళు విప్పాడు. రాజమల్లారెడ్డి నిల్చున్నాడు. ఎలా ఉంది? పర్వాలేదు. అతని ముఖం ప్రసన్నమైంది. కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? నరసింహం అవతారం ఎత్తుతున్నాడు. అదేం? శ్రీనుకు మామయ్య బిడ్డను బలవంతంగా పెళ్లి చేశారు. వాడు పూర్తిగా మామగారు ఐశ్వర్యంలో నిషాలో మునిగిపోయాడు. స్కూటర్ మీద 24 గంటలు ఎక్కి తిరుగుతూ హోటళ్ళు, సినిమాలు. ఒకటేమిటి, ఏదో సరదా. నాన్నగారికి ఎందుకు కోపం? బాగుందండి. నాన్నగారు వివాహం అవసరమని చేశారా? తన ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకోవాలనుకున్నారు.
పునాదులు లేని మేడ కడితే ఎన్నాళ్ళుంటుంది బాబు. అది మొదటే చెప్పాను. శ్రీనును ప్రలోభపెట్టారు. ఆ మామకు అల్లుడు, ఆస్తికి వారసుడు దొరికాడు. పాపం ఆ అమ్మాయికి భర్త దొరకలేదు. నిట్టూర్చాడు. నాన్నగారు ఎవరి మీద కోపగిస్తున్నారు మరి? తన మీద తనకే కోపం. తనకు లోకువైన అమ్మ మీద. నిన్న ఇంటికి వెళ్ళాను. నాపైన ఎగిరిపడ్డారు. ఆయన ఎంతైనా మీ తండ్రి బాబు. కొంత పొలమైనా అమ్మి ఆ అప్పులు తీర్చకూడదు. ఆయన నా మాట వినే రోజు వస్తే అంతకంటే సంతోషించే విషయం ఏముంటుందండి? వాళ్ళు మాట్లాడుతుండగా విజయ వచ్చింది. నమస్తే నాన్నగారు. మీరు ఎక్కువగా మాట్లాడవద్దని డాక్టర్ చెప్పలేదు? సారీ, నేను డిస్టర్బ్ చేసినట్టున్నాను. లేదు, మీకంటే ముందు చాలామంది వచ్చారు. లేవండి, భోజనం చేద్దురు గాని. విజయ అతనికి చేయూతనిచ్చింది. రెండో వైపు నుండి పట్టి లేపి కూర్చుండబెట్టాడు రాజా. అతనికి వడ్డించింది సుశీలమ్మ. స్పూన్ ఇస్తే ఎడం చేత్తో మెల్లగా భోజనం ముగించాడు. అమ్మ, రెడ్డికి వడ్డించండి. అబ్బే, ఎందుకండి, నేను వెళతాను. ఏదైనా స్పెషల్ ఉంటే అలాగే వెళ్ళండి, విజయ్ అంది. స్పెషల్ ఉందండి. మా ఫ్రెండ్ ఆవకాయ స్పెషల్ చేశాడండి. మజ్జిగ కూడా ఉంది. విజయ పక్కన నవ్వింది. చైతన్య పెదాల మీద కూడా చక్కటి చిరునవ్వు వెలిసింది. పర్వాలేదు రండి, లోపలికి వెళ్ళాడు. ముగ్గురు కూతుళ్లకు, రాజాకు ఒకే పంక్తిని వడ్డించింది సుశీలమ్మ. ఆ ఇంటిని, ఇంట్లో వారిని చూస్తే ఎంతో ముచ్చట వేసింది. స్వేచ్ఛ స్వతంత్రాలతో, ఆప్యాయమైన చిలుపు తగవలతో పిల్లలు తిరిగే విధానాన్ని అతను ముచ్చటగా చూశాడు. తండ్రి తనను గాని, తల్లిని గాని ఆప్యాయంగా పిలిచిన పాపన పోలేదు. ఆయన హోదా, దర్జా, అధికారము తప్ప ఇతరుల విషయాలు పట్టించుకోడు. ఏమిటి ముద్ద కలపక అలా ఆలోచిస్తున్నారు? ఒట్టి కాయగూరలనా? విజయ అడిగింది. అబ్బే, అతను ముద్ద కలిపాడు. స్వర్గం అంటే ఎక్కడో ఉండదు. అనురాగాలు, ఆప్యాయత గల ఇల్లే స్వర్గం. అమ్మా, ఉప్పు చౌకగా అమ్ముతున్నారా? ప్రమీల అడిగింది. ఎందుకే? పప్పులో కాస్త ఎక్కువగా ఉంటేనేమో. చాలే తెలివి, విజయ కసురుకుంది. నా తెలివికేం బంగారం. 100కి 36 మార్కులు వస్తాయి. పచ్చడి నాకుతూ చూసింది. ఈసారి రాజా నవ్వాడు. ఒసే చిన్నక్క, 36లో గ్రేస్ మార్కులు ఎన్ని? చెల్లి, చిరుమల్లి కరెక్టేనా? రిధం విజి. నోరు మూసుకొని తిండి తినండి. చూడండి రాజ్యం లేని రాజాగారు, నోరు మూసుకొని ఎలా భోజనం చేస్తారు? ఈ మాత్రం లాజిక్ తెలియని మా అక్క పాఠాలు ఏం చెప్తుంది? పాఠానికి బదులు పాఠాలు చెప్తుందేమో. లత అక్క వంక చూసింది. ఏమిటే వసపిట్టల్లా? అవతల నాన్నగారు నిద్రపోతున్నారో ఏమో. ఆయనకు భోజనం చేయగానే నిద్ర పడుతుంది. బాబు, ఏమనుకోకు. ఒట్టి అల్లరి ముఖ. చాలా లవ్లీగా ఉంది. అద్గది, అలా చెప్పండి. నాన్నగారు నిద్రపోతున్నారు. షు. లత నోటికి వేలడ్డం పెట్టుకుంది. విజయ తీక్షణంగా చూసింది. ఎడం చేత్తో 2 చెంపలు వాయించుకుంది. స్కూల్ రీఓపెన్ అయింది. విజయ వెళ్ళిపోయింది. చైతన్యకు బాగయ్యే సూచనలు కనిపించలేదు. అతని విచారం మరిపించటానికి ఎప్పుడూ సుశీలమ్మ, పిల్లలు అతని చుట్టే ఉంటారు. వెళ్లేటప్పుడు విజయ చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాడు చైతన్య. నాన్న, నన్ను నువ్వు కొడుకులాగే పెంచావు. కొడుకుపై ఉంచినట్టు విశ్వాసం ఉంచి నిశ్చింతగా ఉండండి. ఏది ఏమైనా మన మంచికే అని మీరు చెప్పేవారు. మిమ్మల్ని అలా కొట్టింది ఏ మంచి జరగటానికో. చెల్లెళ్లను నేను చూసుకుంటాగా. ఆమె చెప్పినా అతను నిశ్చింతగా ఎలా ఉండగలుగుతాడు? చైతన్య గారు, ఓ చౌదరి గారా, రండి రండి. ఆహ్వానించి వేళ్లాడుతున్న కుడి చేతిని ఎడమ చేత్తో పొట్ట మీదికి లాక్కున్నాడు. చౌదరి వచ్చి కూర్చున్నాడు. ఏమిటి విశేషాలు? విశేషమేనండోయ్. సుభాష్ రూర్కెలా వెళ్లే ముందు మా అమ్మాయిని చేసుకుంటానని వెళ్ళాడు. ఇప్పుడు ఉత్తరం రాశాడు. ఏం రాశాడు? అదే చదవండి. అతనిచ్చిన ఉత్తరం తీసుకున్నాడు. పూజ్యులు, గౌరవనీయులైన చౌదరి గారికి నేను ఇలా ఉత్తరం రాయటం ఆశ్చర్యంగా ఉంది కదూ. రాయక తప్పలేదు. మీ ఐశ్వర్యం నా చుట్టూ బంగారు చట్రంలా బిగుసుకుని నిజం చెప్పనీయలేదు. నాకు అందరికంటే సౌందర్య పిపాస ఒక పాలు ఎక్కువే. చూడగానే హృదయం స్పందింపజేయటం ప్రేమ లక్షణం. మీ ఇంట్లో హృదయ స్పందన అయినట్లు అనిపించింది. అది ఎందుకంటే నేను జవాబు చెప్పలేను. అలా జవాబు చెప్పగలిగితే లైలా, మజ్ను, అనార్కలి, సలీం కథలుండేవా? అర్థం చేసుకుంటారని. చదివారా? చౌదరి అడిగాడు. అన్నాడు. మీకేమనిపించింది? మంచి ఇంజనీరే కాదండి, గొప్ప కవి కూడాను. ఏం రాశాడయ్యా కవిత్వం?
కవిత్వమా? కాదటండి. అనార్కలి సలీం, లైలా మజ్ను అంటూ. ఓహో, మా పద్మ అదృష్టవంతురాలు. చైతన్య తెల్లమొహం వేశాడు. ఏమన్నారు? కవిత్వమా? అతనికి ఇష్టం లేదని అర్థమవుతుందండి. ఆ, మరో 2 సార్లు చదివాడు. అంతేనంటారా? అంతేనండి. పోనివ్వండి. మనమ్మాయికి సంబంధం దొరకదా? దేశం నిండా ఇంజనీర్లకేం తక్కువ లేదు. ఏమండోయ్, నేనంటే ఏమనుకున్నారో? అతను చేసుకుంటాడా, అతని తలలోని జేజమ్మ చేసుకుంటుందా చూస్తాను. బలవంతంగా వివాహాలు చేయటంలో అర్థం లేదండి. నేననుకుంది సాధించటం నా హాబీ. మీకు ఆ సంగతి తెలుసో లేదో? నేను డాక్టర్నండి. ఇట్లాంటి పేషెంట్ల సంగతి తెలుసు. ఇక ట్రీట్మెంట్ ఇవ్వాలి. చౌదరి లేచి వెళ్ళిపోయాడు. అబ్బా, పద్మకైనా ఆత్మాభిమానం లేనట్టుంది నాన్న. నువ్వు వద్దు పో అన్నవాడిని నువ్వు ఇంజనీరువు దేవుడవు అంటూ వివాహం ఎలా చేసుకుంటుంది? పందిట్లో బాజాలతో మేళతాళాలతో. ఏమిటి? పెళ్ళి ఎలా చేసుకుంటావని అడిగావు కదా. బావుందమ్మా. కడుపులో మంటగా ఉందమ్మా. ప్రతిసారి రమక్కను పిలవటం ఏం బావుంటుంది. నాకు కూడా నడవాలనిపిస్తుంది. రావుగారింటికి తీసుకువెళతావా? అలాగే నాన్న. ప్రేమిల శాలువా తెచ్చి అతని భుజాల చుట్టూ కప్పింది. అమ్మా, మేమలా రావు అంకుల్ ఇంటికి వెళ్ళి వస్తాం. వర్షం వచ్చే సూచనలున్నాయి. త్వరగా రండి అన్నది. తండ్రి వెంట బయలుదేరింది. చిక్కబడిన చీకటి నల్లబడింది. ఎటు చూసినా విజయం సాధించిన సేనల్లా మబ్బులు ఆక్రమించుకుంటున్నాయి. ప్రకృతి ప్రళయతాండవం చేస్తుందా అన్నట్టు ఉరుములు మెరుపులు. భయమంటూ ఈదురుగాలి. క్షణంలో అల్లకల్లోలంగా మారిపోయింది. ఏమిటి నాన్న, 10 నిమిషాల్లో ఎంత మార్పు? ఇలాంటి మార్పులు చూసినప్పుడు జీవితంలో జరిగే మార్పులకు అర్థం చెప్పుకోవాలమ్మా. ఇద్దరూ రావుగారింట్లో అడుగు పెట్టగానే ఒక జల్లు వచ్చి కొంచెం భాగాన్ని తడిపింది. బయటి వాతావరణంలాగే ఇంట్లో వాతావరణం చిందరవందరగా ఉంది. రావు రమ ఘర్షణ పడుతున్నారు. ఏమిటమ్మా రమ? చైతన్య ముఖం చేత్తో తుడుచుకుంటూ అడిగాడు. అప్పుడు తిరిగి చూసిన రావు ముఖం మీదికి బలవంతంగా చిరునవ్వు తెచ్చుకున్నాడు. రండి, తడిసిపోయినట్టున్నారు. ఒక టవల్ పట్రా, కూతురికి చెప్పాడు. రమ టవల్ తెచ్చి చనువుగా చైతన్య భుజం చెంప అద్దింది. కూర్చో మావయ్య. అతన్ని కూర్చుండబెట్టింది. ఓయ్ ప్రమిళ రాణి, నీకు తుడుచుకోవస్తుంది కదా. తుడిచి వేడి కాఫీ ఇవ్వవా? ఎంత ఆశ, ఆ పప్పులేం ఉడకవు. వెళ్ళి తుడుచుకుని అమ్మని అడిగి కాఫీ తాగిరా. ప్రమీల వంటింటి వైపు వెళ్ళింది. నేను రాకూడని సమయంలో రాలేదు కదా? లేదు మావయ్య, మంచి సమయంలోనే వచ్చారు. తండ్రి వంక చూసింది. రావు వచ్చి చైతన్యకి ఎదురుగా కూర్చున్నాడు. మావయ్య పరాయివాడా? అతను ఏది చెప్పినా నేను ఆమోదిస్తాను. మావయ్య, నిన్నో ఎండి వచ్చాడు నన్ను చూడటానికి. 50,000 కట్నం కావాలన్నాడు. బావుంది. నేను అతనంత సంపాదించగలను. అంత చదువుకున్నాను. ఈ 50,000 ఇచ్చి ఏలుకొమ్మని పోవటం అర్థం ఉందంటారా? మనం ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవన్నీ ఆలోచించవచ్చు చైతన్య. నాకు ఇవ్వాలని ఉంది. మీరు ఇచ్చేది తర్వాత సంగతి. అతని ఏదో హక్కు అన్నట్టు డిమాండ్ చేయటం బాగుందా? నాకు చాలా అవమానకరంగా ఉంది. ఆ డబ్బే నాకిస్తే నేను క్లినిక్ ఓపెన్ చేసుకుంటాను. అది తప్ప? ఈవిడ క్లినిక్ పెట్టుకోగానే వరించి చేసుకునే వరుడు వస్తాడా అడుగు. రావుగారు చిరాకు పడ్డారు. మామయ్య, నాకేం బాధగా లేదని చెప్పు. ఒకప్పుడు స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం లేక ఒక పురుషుని అండతోనే బతకాలి. తన అవసరాలకు అతని మీద ఆధారపడింది. కాబట్టి తండ్రి కొంత డబ్బో పొలమో ఇచ్చి మరొకరి పరం చేసేవాడు. సంపాదించుకునే శక్తి ఉన్నప్పుడు డబ్బు తీసుకుని అతని దగ్గరికి వెళ్ళటంలో అర్థం లేదు. ఆవేశంగా అరిచింది రమ. అతని ధోరణి చూస్తే నన్ను డిగ్రీ మూలకు పెట్టి కూర్చోమనేలా ఉంది. ఇదండి ధోరణి. సాంప్రదాయం ప్రకారం పోవాలి గాని. రావుగారు, ఒక్క విషయం చెప్పనా? సమాజం మారుతుంటుంది. ఆ మార్పుతో ఎన్నో మారుతుంటాయి. అమ్మాయి వాదనలో హేతువాదం ఉంది. మీరు అలాగే అంటారా? మీరు డబ్బివ్వగలరు కానీ సుఖశాంతులు ఇవ్వలేరుగా. అమ్మాయి అభిష్టానికి వ్యతిరేకంగా జరిగితే అసంతృప్తిగా మిగిలేది. సంసారంలో డబ్బు అవసరాలకు కావాలి గాని సుఖశాంతులకు కేంద్ర బిందువు అంటే నేను అంగీకరించను. ఇంతకీ మీరనేది ఏమిటి? ఆమె ఇష్టప్రకారమే ప్రాక్టీస్ పెట్టనివ్వండి. వ్యక్తిగా బ్రతకగలమన్న ఆత్మవిశ్వాసం పెంపొందించుకొనివ్వండి. బావుందన్నయ్య. ఈ పాటలన్నీ ఇవ్వలేని వారు పడాలి. సుందరమ్మ కాఫీతో వచ్చింది. అలా అని ఎందుకనుకుంటారమ్మా? మీ వర్గం వారు 50,000 ఇవ్వగలిగితే మా వర్గం వారు 5,000 ఇస్తారు.
మన పిల్లలు అందరికంటే కాస్త ముందు వెళుతున్నారంటే సంతోషించాలి అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. లోకం ఊరుకుంటారా? రావు డబ్బు కోసం కూతుర్ని పనిలో పెట్టాడని అనుకోరా? రావు, లోకం ఏ విషయంలో నిన్ను వదిలిపెడుతుంది చెప్పు? రేపు నువ్వు ఘనంగా కట్నం ఇచ్చి అంతకంటే గొప్పగా విందు పెట్టినా లోకం నిన్ను వదిలిపెట్టదు. వీడి జీతం ఎంత, వీడి ఖర్చు ఎంత, ఈ సంపాదన ఎక్కడిది అంటూ గుసగుసలాడతారు. లోకంలో ఉంటూ దాన్ని విమర్శించగలమా? లోకం సానుభూతి కోసం, ప్రశంస కోసం ప్రత్యేకంగా ఏ పని చేయలేవు. నీవు చేసిన మంచి పనులనుకున్నవి వారి దృష్టిలో చెడ్డవి కావచ్చుగా. మరి నన్నేం చేయమంటావు? అమ్మాయికి మంచి చెడు తెలుసు. ఆమె జీవితాన్ని ఆమెకు వదిలి నువ్వు ఒక సలహాదారుగా ఉండు గాని శాసించకు అన్నాడు. రావుకు చాలా అశాంతిగా ఉంది. తను అనుకుందేంటి, జరుగుతుందేంటి? రామ, సుందరమ్మ ఖాళీ కప్పులు తీసుకుని వెళ్ళిపోయారు. నా ఆశయం నీకు అర్థం కాదు చైతన్య, బాధగా నుదురు రాసుకున్నాడు. చెప్పు, ఏమిటో? నా పిల్లలు నాలా ఇల్లు కోసం, వస్తువుల కోసం వెతుక్కోకూడదు. అన్ని విధాలా సమకూర్చాలనుకున్నాను. అది సాధించాను కూడా. నేను ఇచ్చే స్థితిలో ఉంటే వద్దంటుంది రమ. చూడురావు, మనము వారికిచ్చేవి వస్తువాహనాలు కావు, మంచి మనుషులుగా తీర్చిదిద్దాలి. చాలాసేపు ఇద్దరు మౌనంగా గడిపారు. అంకుల్ చూడు, రాజేష్. పరుగు మీద వచ్చింది ప్రమీల. వెనకాల రాజేష్ వచ్చాడు. ఏమిట్రా? రావడిగాడు. రాజేష్ వెనక్కి తిరిగాడు. ఒక కాగితంపై నల్లని సిరాతో పెద్ద అక్షరాలతో రాసింది, ఈ మగధీరుడి ఖరీదు 1,00,000 రూపాయలు. ఆలసించిన ఆశాభంగం. రావు పకపక నవ్వాడు. అంకుల్, ఆ మాట అబద్ధమా? కాదమ్మా. ఈసారి రాజేష్ కొరకొర చూశాడు. నవ్వుతూ రమ కూడా వచ్చింది. ఒరే అన్న, నేను పట్టుకుంటాన్రా తన్ని. నువ్వు రాయ్, ఈ నిరజాన ఆశయం అందమైన మగాడు అడ్డుపడే వరకేనని. నిన్నెవడడిగాడు రమక్క? ఏమిట్రా చిన్నపిల్లల తగవులు? వర్షం తగ్గలేదు. ఇంట్లో సుశీల అదుర్ద పడుతుందేమో. వర్షం పడుతుందని తెలియదా ఏం? రమ అడిగింది. వచ్చిన పనే మర్చిపోయానమ్మా. ఎదలో కడుపులో మంటగా ఉంటుంది. ఆమ్లం వల్ల అలా అవుతుంది మావయ్య. వేపుళ్ళవి తగ్గించు. ఆర్బిట్స్ అని అంటాసిడ్ టాబ్లెట్స్ దొరుకుతాయి, తెప్పించుకోండి. తగ్గకపోతే చూద్దాం. అదేదో రాసివు తల్లి. రమ రాసిచ్చింది. వర్షం వెలిసే వరకు కబుర్లు చెప్పుకొని బయలుదేరాడు చైతన్య. అతన్ని సాగనంపి అక్కడే చాలాసేపు నిలబడ్డాడు రావు. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు? రాజేష్ అడిగాడు. చైతన్యలా నిశ్చింతగా నిబ్బరంగా ఉండటం అందరికీ చేతనవుతుందా? రాజేష్ ఆలోచనలో పడిపోయాడు. నిజంగానే అంత నిబ్బరం కావాలంటే మొదట మనసు ప్రశాంతంగా ఉండనివ్వాలేమో. కొందరు తమకు లేని సమస్యల్ని ఊహించుకుని బాధపడతారు. తృప్తి లేక మరికొందరు బాధపడతారు. వంట చేయాలన్న సంగతి కూడా మర్చిపోయి అటెండెన్స్ రిజిస్టర్లో పేర్లు రాస్తుంది విజయ. నెల రోజులుగా పేపర్ల మీద తీసుకుంటున్నారే తప్ప హాజరు రిజిస్టర్లో పేర్లు రాయటం లేదు. ఏ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయునులు హెడ్ మాస్టర్ పిలిచి అడిగితే ఏదో సాకు. విజయ, నీ చేతి వ్రాత బాగుంటుందమ్మా, కొన్ని రాయకూడదు? కొన్ని ఎందుకండి, అన్నీ రాస్తాను అని లిస్టు రిజిస్టర్లు తెచ్చుకుంది. ఆ పని పూర్తి చేయాలన్న ధ్యాసే గాని ఆకలి దప్పులు మరిచిపోయింది. విజయ్ గారు, మీరా, రండి. రిజిస్టర్ పక్కన పడేసి ఒళ్ళు విరుచుకుని లేచింది. వాటి అంతు చూసేలా ఉన్నారు? చూడకపోతే మనంతు బయటపడుతుంది. భోజనం చేశారా? వచ్చి కూర్చున్నాడు. ఆకలిగా లేదండి. బాగుందండి బ్రహ్మచారి గాడిని. నోటి తుప్పు వదిలించుకుందామని వస్తే మీకు ఆకలి లేదంటున్నారు. అలా అయితే నిమిషంలో వంట చేస్తాను. నిమిషంలో వద్దు గాని 1 గంటలో చెయ్యండి. నా వ్రాత మీ చేతి వ్రాత అంతా బాగా లేకపోయినా నీట్గా రాయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆమె లేవగానే బల్ల ముందు కూర్చుంటూ ఆమె లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. ఇతను ఎంత ముభావంగా ఉంటాడో అంత ఖచ్చితంగా ఫ్రాంక్గా కూడా ఉంటాడులా ఉంది. తనకు భోజనం కావాలని నేను వంట చేస్తానంటే మాట వరుసకైనా వద్దనలేదు అనుకుంది. అతను చెప్పిన సమయం ఖచ్చితంగా గంట పట్టింది. గంటలో అన్నం, బంగాళదుంపలు, టమాటాలు కలిపి కూర వండింది. మహాశయ, ఇక రండి భోజనానికి. ఏమిటి, నేను మహాశయుడినా? మరి మీ పేరు ఇంత పొడవు ఉంది, రండి ఇక. ఎందుకు? మరీ బాగుంది. ఆకలంటూ వంట చేయించారు నా చేత. ఓ అదా? అతను గుర్తుకు తెచ్చుకొని పక్కన నవ్వాడు.
ఏమిటి, భోజనం చెయ్యమంటే నవ్వులాటగా ఉందా? అది కాదండి. మీరేమో ఆకలి లేదని స్వచ్ఛమైన అబద్ధం ఆడారు. పనితో కడుపు నిండదన్న సంగతి నాకు తెలుసు. రేపటి వరకు పని పూర్తయితే ప్రశంసల సంగతి దేవుడెరుగు. విమర్శలు మాత్రం వస్తాయి. ఏమిటండోయ్ కొత్తగా మాట్లాడుతున్నారు? మీరు ఇలాంటి వారికి కొత్తవారిలా ఉన్నారు. అది సరే, వంట చేయించింది మీకోసం. నేను భోజనం చేసి వచ్చాను. ఇదేం పరిహాసం? తీక్షణంగా అడిగింది. అదిగో, ఆకలితో కోపం ప్రజ్వరిస్తుంది. ప్లీజ్ భోజనం చేయండి అన్నాడు ప్రాధేయపడుతూ. నాకాకలని ఎవరన్నారు? కొన్ని విషయాలు ఎవరూ వచ్చి చెప్పకపోయినా తెలుస్తాయి. అలా అయితే మీకు జ్యోతిష్యం కూడా వచ్చన్నమాట. అన్నమాటో తమ్ముడి మాటో తర్వాత మీరు భోజనం చేసి నాకొక కప్పు టీ పెట్టిస్తే సంతోషిస్తాను. ఇంకా మీ మాటలు నమ్మిందెవరు బాబు? వంట చేశాక నాకు ఆకలంటారు. రాసివ్వమంటే రాసిస్తాను. టీ ఒక కప్పు కాదు, 2వ కప్పు కూడా తాగుతాను. విజయ వెళ్ళిపోయింది. భోజనం చేసి టీ పట్టుకు వచ్చింది. అతను థ్యాంక్స్ చెప్పి తీసుకున్నాడు. మీ వ్రాత కూడా ముత్యాలు గుర్చినట్టుంది. ఆ మాట కనుక మన హెడ్తో అన్నారా కొంప మునిగిందే అనుకోండి. చెప్పనులేండి. తను మళ్ళీ రిజిస్టర్ తీసుకుంది. అతను రాతలో నిమగ్నుడయ్యాడు. ఏదైనా మాట్లాడతాడేమోనని కొద్దిసేపు చూసింది. అతను వంచిన తల ఎత్తనే లేదు. ఈసారి పరీక్షగా చూసింది. తెల్లని ప్యాంటు గీతల చొక్కాలో అతను నాజుగ్గా కనిపిస్తున్నాడు. కొందరికి కొన్ని రకాల దుస్తులు చక్కగా ఉంటాయి. అతను సహాయం చేయటం వల్ల పని త్వరగా తెమిలింది. అతను మరోసారి టీ తాగి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆఫీస్ రూంలో హెడ్ మాస్టర్ అభినందించారు. అప్పుడే అక్కడికి వచ్చిన సీనియర్ సైన్స్ టీచర్ శ్రీదేవి కళ్ళు అగ్నిగోళాల్లా మెరుస్తున్నాయి. ఎందుకో అర్థం కాలేదు. స్టాఫ్ రూంలోకి వచ్చి కూర్చుంది విజయ. మీకింటి దగ్గర పనేముండదా? గౌరీపతి అడిగాడు. ఎవరికి? నాకేనా? విజయ అడిగింది. అవును. పని లేక ఎలా ఉంటాను? నాకేమైనా కట్నంతో భార్య వచ్చిందా? వంట గింట చూసుకోవాలి. మీ ఉద్దేశం? మీ ఉద్దేశమే. మీకెంత ధైర్యం నా పర్సనల్ విషయాలు ఎత్తటానికి? మీకెంత ధైర్యం నా లీజర్ ఆరా తీయడానికి? మిస్టర్ గౌరీపతి, పర్సనల్ విషయాలు మీకే కాదు, అందరికీ ఉంటాయి. విజయ, అతను అడిగింది నువ్వు అర్థం చేసుకోలేదు. ఆ రిజిస్టర్ల గోల నీకెందుకు? శ్రీదేవి కోపాన్ని అణుచుకుని అడిగింది. విజయ తలెత్తి చూసింది. నా గోల మీకెందుకండి? అక్కడ కూర్చున్న వారు ఒకరిద్దరు నవ్వారు. దాంతో శ్రీదేవి రెచ్చిపోయింది. ఎందుకా? అపాయింట్ అయ్యేనాడు ఎన్నో విషయాలు చూచి అపాయింట్ చేసేవారు. ఇప్పుడేం లేదు. డిగ్రీ ఉంటే చాలు. అందరూ ఉపాధ్యాయులు కాగలరా? అయినా నా పిచ్చి గాని వజ్రానికి గాజు ముక్కకు పోలికేంటి? గాజు ముక్క చౌక కాబట్టి అందరికీ అందుతుంది. వజ్రం అందరూ కొనగలరా? రుసరుసలాడుతూ లేచిపోయింది. ఆమెకెదురుగా జానెట్ వచ్చింది. ఏమిటండోయ్, వజ్రము గాజు ముక్క అంటున్నారు? ఈ బడిలో టీచర్ల విషయం చెప్తున్నాను. వాళ్ళు ఎంత పని చేసినా, ఎంత హెడ్ మాస్టర్కి టైర్ కొట్టినా వారి విలువ గాజు ముక్కే. జానెట్కు తలా తోక అర్థం కాలేదు. వస్తాను అంటూ వచ్చేసింది. స్టాఫ్ రూంలో లంచ్ అవర్లో పెద్ద కలకలం బయలుదేరింది. ఏమండోయ్ విజయ, మీరు హెడ్కు మస్కా కొడుతున్నారట. ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ అడిగాడు. సత్యం, అన్నంలోకి నెయ్యి కావాలని వెన్న కోసం ఊరంతా తిప్పితే అందరూ పాలమ్ముకుంటున్నాం అన్నారండి. మస్కా ఎలా తీసుకురావాలి? అందరూ పక్కున్నవ్వారు. శ్రీదేవి గారికి చాదస్సం ఎక్కువైంది. లేడీ టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేను స్టాఫ్ రూంలో ఏమన్నా మిమ్మల్ని కాదని గ్రహించండి అంటుందట. ఇదేం కర్మ? పావని పాటల టీచర్ అడిగింది. అంటే నన్నని అర్థం చేసుకోండి, విజయ్ అంది. మీరేమైనా దెబ్బలాడారా? నేనా? వాదిస్తాను గాని దెబ్బలాడటం మా వాళ్ళు నేర్పలేదండి. సింపుల్ అనాలిసిస్. విజయ్ గారు రాకముందు తను పువ్వంటే పువ్వు, కాయంటే కాయగా గడిచింది. ఓ వస్తుంది. మ్యాథ్స్ టీచర్ నోరు మూసుకున్నాడు. ఏమిటి పండితవర్యులారా పకపక నవ్వుతున్నారు? శ్రీదేవి అడిగింది. స్టాఫ్ రూంలో నవ్వుకుని అధికారం లేదా? విజయ్ అడిగింది. శ్రీదేవి ముఖం చిట్లించుకుంది. అందరూ టిఫిన్లు చేసి కాఫీలు తాగారు. కాఫీ చప్పగా చల్లారిపోయింది. జానెట్ చేదు మింగినట్టుగా చూసింది. మరి నాకు ముక్క దొరికినప్పుడు తెస్తా, ప్యూన్ కప్పులు కడుగుతూ అన్నాడు. మేం స్టాఫ్ రూంలోకి వచ్చాక వెళ్ళకూడదు? విజయ్ అడిగింది. పెద్దయ్య బయటికి పోవద్దంటుండ్రు. అలాగంటే ఓ పని చేద్దాం. కాఫీ కలపటం పెద్ద పని కాదు కదా. నెస్ తెచ్చుకొని పాలు తెప్పించుకొని కలుపుకుంటే? విజయ్ అడిగింది.
అందరూ సరేనన్నారు. ఈ మాత్రం ఇంగితం మాకు లేకపోలేదు. గత ఏడాది మేం టీ చేస్తుంటే హెడ్ మాస్టర్ మాన్పించారు. కక్షగా అంది శ్రీదేవి. ఈసారి నేనడిగి చూస్తాను. విజయ ఆఫీస్ వైపు వెళ్ళింది. ఈ ఉరుకులు పరుగులు చూస్తేనే నాకు తిక్క రేగుతుంది. ఆవిడ ఉరికితే తిక్క ఎందుకు రేగుతుందండి? ఏమో మరి. గుడ్ న్యూస్. హెడ్ మాస్టర్ అంగీకరించారు. గత సంవత్సరం టీ చేస్తూ హోమ్ సైన్స్ లెక్కల్లో రాశారట. విజయ సంతోషంగా వచ్చింది. మర్నాటుండి పాలు తీసుకురావటం ఫ్యూన్ వంతు, కాఫీ తేవటం, అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటం, అకౌంట్ మెయింటైన్ చేయటం రాజాకు అప్పగించబడింది. ఏమో అనుకున్నాను, గడిస్తే శ్రీదేవి మూతి తిప్పింది. మర్నాడు హాయిగా వేడి కాఫీ దొరికిందని అందరూ సంతోషించారు. నాకు పేరు కోసం పనులు చేయటం ఇష్టం లేదు. ఈ ఉరుములు లేని పిడుగు ఎవరిపైనో కొందరికి అర్థం కాలేదు. అర్థమైన వారు జాలిగా విజయ వంక చూశారు. ఆమె మాత్రం చిన్నగా నవ్వింది. మీ నవ్వు చూస్తే నాకు మంట. ఒక్కసారి జవాబు చెప్పరాదు? జానెట్ అడిగింది. మూర్ఖుల నోరు మౌనంగానే మూయవచ్చు. ఇక్కడ ఉన్న స్టాఫ్లో ఉన్న కొద్దిమంది స్త్రీలే. 3 సిగలు కూడదన్న సామెత ఎందుకు నిజం చెయ్యాలి? రోజుకు రోజు శ్రీదేవి అకారణంగా అసూయ ద్వేషాలు పెంచుకుంటుంది. మాట్లాడిన మాటలో తప్పు పట్టడం, పాఠాలు చెప్తుంటే బయట నిలబడి వినటం, స్టాఫ్ రూంలోకి రాగానే వ్యంగ్యంగా మాట్లాడటం శ్రీదేవికి హాబీ అయిపోయింది. విజయ్ కదో వినోదం అయిపోయింది. శ్రీదేవి గారితో జోక్ చేస్తున్నారు అని ఎవరన్నా అంటే, ఆమె నా శ్రేయోభిలాష్ కదండి. ఆమె భయానికైనా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాను నవ్వేది విజయ. అటు శ్రీదేవితో ఒక రకమైన సన్నిహితత్వం, ఇటు రాజాతో చనువు పెరిగాయి విజయకు. మునుపటి కంటే కాలక్షేపం బాగానే అవుతుంది. శనివారం సాయంత్రం పోవటం, ఆదివారం హైదరాబాద్లో ఉండి సోమవారం ఉదయమే వచ్చేస్తుంది. రాజా ఎప్పుడూ నిస్సంకోచంగా ఆమెను సాగనంపటానికి స్టేషన్కు వస్తున్నాడు. మీరు అమ్మను చూడకుండా ఎలా ఉండగలరు? పరిస్థితులు ఉండేలా చేస్తున్నాయి. వారి ఆలోచన పరిధి చాలా చిన్నది. మనం పంతాలకు పట్టుదలకు పోతే మంచిది కాదేమో. నేను అదే అనుకుంటాను. కానీ నన్ను చూడగానే వారికి బాధ కలుగుతుంది. నా మూలంగా వారి ప్రణాళిక భంగమైందని కోపం వస్తుంది. అనవసరంగా 2 కొడుకులను దూరం చేసుకున్నానన్న పశ్చాత్తాపం కూడా కలగొచ్చు కదా. ఏమో, ఈ మధ్య పేపర్లు దిద్దటానికో ఏదో పని ఉండి ఒక్కొక్క ఆదివారం పోకపోతే నాన్నగారు కిటికీ దగ్గరే కూర్చుంటారట అంది. ఏమో, ఎటో చూస్తూ అన్నాడు. అతన్ని అంతకంటే ఎక్కువ కదిలించటం మంచిది కాదని ఊరుకుంది. అతను వెళ్ళి టికెట్ తీసుకుని రైలు ఎక్కేశాడు. తొందరగా కన్విన్స్ అయ్యారే? అతను నవ్వి ఊరుకున్నాడు. బండి సరిగ్గా వస్తే గంటంబావు ప్రయాణం కాదు. కానీ ఎప్పుడూ ఒక్కొక్క స్టేషన్లో ఆగితే మళ్ళీ వెడుతుందా అన్న అనుమానం కలుగుతుంది. హుస్సేన్ సాగర్ జంక్షన్ దగ్గర వచ్చి ఆగింది. 10 నిమిషాలు గడిచాయి. ప్రయాణికులంతా జోగుతున్నారు. యురేఖా లేచాడు రాజా. ఏమిటి? విసుగ్గా చూసింది విజయ. మనం తొందరగా ఇల్లు చేరే మార్గం కనిపెట్టాను. ఏంటది? ఈ ట్రైన్ మరో గంటన్నర ఇక్కడే ఉంటుందట. మనం దిగి 10 నిమిషాల్లో ఇల్లు చేరవచ్చు. ఎక్సలెంట్ ఐడియా. ఆమె బ్యాగ్ అందుకుని దిగింది. అతను ఆటోని పిలిచాడు. మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వెళతాను. ఎక్కడికి? స్నేహితుని ఇంటికి. కాదు, మీ ఇంటికి వెళ్ళాలి. నిజం. ఈ పాటికి మీ వాళ్ళు కోపతాపాలు మర్చిపోయి ఉంటారు. సరే, థ్యాంక్స్ అన్నది. ఆటో బర్కత్పురాలో ఆగాక విజయ దిగింది. గుడ్ నైట్. బై. ఆటో కదిలాక ఇంట్లోకి వచ్చింది. ఆటో చప్పుడు విన్నదేమో. సుశీలమ్మ వచ్చి తలుపు తీసింది. మీ నాన్నను భోజనం చేయమంటే నువ్వు వస్తావని కూర్చున్నారు. అలాగా. బండి జంక్షన్లో ఆగిందమ్మా. రాజా తోడున్నాడు. ఆటోలో వచ్చాను. రాజా? అదేనమ్మా, రాజమల్లారెడ్డి. అక్కయ్య, బయట కొలువు తీర్చావేమిటి? ఆవులిస్తూ లత వచ్చింది. 9:30కే నిద్రపోతే నువ్వు మెడిసిన్ చదివినట్టే. అక్కయ్య, నీకు పుణ్యం ఉంటుంది. వస్తూనే ఆశీర్వదించకు. లత భయంగా చేతులు అడ్డం పెట్టింది. ఎవరే? అమ్మా? నువ్వా విజ్జి? ప్రమిళ కూడా వచ్చింది. ఇంట్లోకి రారా ఏం? చైతన్య కంఠం విని అందరూ లోపలికి వెళ్లారు కబుర్లు చెప్పుకుంటూ. తల్లి అవస్థ చూస్తే జాలనిపించింది రాజమల్లారెడ్డికి. ఆమె పూర్తిగా మానసికంగా, శారీరకంగా దిగజారిపోయింది. అమ్మా, ఒకసారి నేను వెళ్ళి తమ్ముడితో మాట్లాడినా? లాభం లేదురా. వాడు ఎవరి మాట వినడు. వినకుండా చేశాడా మామ. నాకు వాడేదో సంపాదించి పెట్టాలని కాదు.
పూర్తిగా చెడుతిరుగుళ్ళు అలవాటు చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఏమనదా? నీ గుడ్డి ముఖాన్ని వివాహమాడి అవమానం నుండి రక్షించాను. అందుకు సంతోషించు అంటాడట. నీలాంటి భర్త ఉన్నా లేకపోయినా ఒకటేనని ఇంట్లో నుండి గెంటివేయవలసిన పని. మరో విషయం ఏమిటో పాడు నోటితో అన్నీ చెప్పుకోవాలి. చైతన్య గారి చిన్నమ్మాయితో తిరుగుతున్నట్ట. హా? అదిరిపడ్డాడు. లత గురించి విజయ ఇన్ని ఆశలు పెట్టుకుంది. నిజమా అమ్మా? నిజంగారా? బయటవారు చెప్తే నేను నమ్మలేదు. మొన్నో రోజు సూపర్ బజార్కు వెళ్ళి వస్తున్నాను. అన్నపూర్ణనా బృందావనమా? నాకు తెలిసి సావదు. హోటల్ నుండి బయటికి వస్తున్నారు. నిట్టూర్చింది సుభద్రమ్మ. ఓ సుభద్రమ్మ, ఇన్ని కాఫీ నీళ్లు నా ముఖాన్ని కొడతావా? బయట నుండి రంగారెడ్డి అరిచాడు. ఇది వరుస నాయన. ఆమె త్వరగా వెళ్ళి ఫ్లాస్కులోని కాఫీ కప్పులోకి వంపి పట్టుకుపోయింది. ఎవరితో మాట్లాడుతున్నావు? రాజా వచ్చాడు. తల్లి కొడుకులు ఎదురు చూసిన తుఫాన్ రానేలేదు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆమె లోపలికి వచ్చింది. వెళ్ళి పలకరించు రాజా. అతను బయటికి వచ్చాడు. ఆయన ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తున్నాడు. నాన్న? ఆ. ఎవరు? ఓ నువ్వా? ఆయన ఆ పరిస్థితి ఎదుర్కోవటానికి సిద్ధంగా లేడు. ఆ, నేనే నాన్న. కొండారెడ్డి మావయ్య కొత్తగా కట్టిన ఇల్లు ఎక్కడ? వాడి పేరెత్తకురా. అతనితో మనకేం పని? సీనుని చూసి వస్తాను. రాజా, అతని గొంతు అర్థమైంది. నువ్వే వాడికి చెప్పాలిరా అన్నాడు బ్రతిమాలినట్టు. తండ్రి నోట గర్జనలే విన్న రాజాకు అతను మెత్తగా మాట్లాడుతుంటే మనసంతా అదోలా అయింది. ఉండండి నాన్న, ఆ సంగతేదో తేలుస్తాను అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు పార్టీ గొడవలు మాట్లాడుతూ భోజనం చేశారు. సుభద్రమ్మ కళ్ళలోని మెరుపు గమనించకపోలేదు. నువ్వు కూర్చో అమ్మా, తర్వాత భోజనం చేస్తాలే. అదేం కుదరదు. సుభద్రమ్మ వారికి ఎదురుగా కూర్చుంది. రాజా వడ్డించాడు తల్లికి. నువ్వు చాలా చిక్కిపోయావమ్మా. తోడు ఉంటే 2 ముద్దలు ఎక్కువ తింటాము. రోజు నాన్నగారితో కూర్చోరాదు. ఆమె ఇబ్బందిగా ముఖం పెట్టింది. కూర్చోవద్దని ఎవరంటారా? మీ అమ్మకే భయం ఎక్కువ. తింటే ఎవరేమనుకుంటారోనని. అమ్మ సంగతి వాడికి తెలియదా? రాజా లేచి వార్తల కోసం రేడియో తిప్పాడు. అబ్బాయి ఉంటే ఇంటికి ఎంత నిండుతనం వచ్చిందో చూచావే? ఆ, 2-3 రోజులు కాస్త ఒళ్ళు మర్చి తిట్టే తిట్లు అదుపులో పెట్టుకోండి. నోరు ముయ్యవే, మహా తెలిసినట్టు. రాజా రావటంతో ఇద్దరూ మాటలు మాని భోజనం చేశారు. నేనలా వెళ్ళొస్తానమ్మా. కొండారెడ్డి అడ్రస్ తీసుకున్నాడు. కాసేపు కునుకు తీసిపోరాదు. పగటి నిద్ర అలవాటు లేదు. బయటికి వచ్చి బస్టాండ్ కేసి నడిచాడు. తను ఈనాటి అనుభూతి ఏనాడూ మర్చిపోడు. దీనికంతా కారణం విజయ. ఆమె ఆ సాయంత్రం స్టేషన్లో బలవంతం చేయకపోతే తాను రాకపోకలు సాగించేవాడా? ఆ రోజు తండ్రి కేకలు వేసిన తర్వాత ముభావంగా ఉండేవారు. అతనికి పలకరించడానికి పెద్దరికం అడ్డు వస్తుందని తను పలకరించాడు. క్షణంలో అన్నీ మర్చిపోయి మాట్లాడి తన కష్టసుఖాలు చెప్పుకున్నాడు. మనుషులు మంచివారేనేమో కాని మనసుల్లోని ఆశ చెడ్డది. 136 నెంబర్ బస్సు రాగానే ఎక్కేశాడు. విద్యానగర్ వరకు టికెట్ కొన్నాడు. బస్సుతో పాటు అతని ఆలోచనలు పరిగెడుతున్నాయి. విద్యానగర్ అని కండక్టర్ అరిస్తే దిగాడు. మెల్లగా స్టేషన్ దాటి శివం వైపు నడిచాడు. అన్నీ అధునాతనమైన మేడలే. ఒక్కటో అరో కష్టార్జితంతో కట్టుకున్నవి. వాటిని చూస్తూ తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కొత్త ఇల్లు, మొక్కలు అన్నీ మేడలలో ఎదిగినట్టు ఎదగలేదు. అధునాతనమైన మేడ. కొండారెడ్డి అన్న నేమ్ ప్లేట్తో అతన్ని ఆహ్వానించింది. గేటు హ్యాండిల్పై చేయి వేసి ఆగిపోయాడు. 2 ఇనుప చేతులు నమస్కరిస్తున్నట్టు చేయబడ్డాయి. తన మామ అతి వినయానికి అబ్బురపడ్డాడు. అదేం బావా, అక్కడే ఆగిపోయారేం? అప్పుడు గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకుని నిల్చుంది అమ్ములు. బాగున్నావా అమ్ము? ఇదిగో ఇలా ఉన్నాను బావా అన్నది లోపలికి దారి తీస్తూ. ఇద్దరూ వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. ఇల్లు చాలా బాగుంది. ఆమె చిన్నగా నవ్వింది. ఒకప్పుడు తన మీద ఆశలు పెంచుకున్న అమ్ములు ఈనాడు తమ్ముని భార్య అయింది. కొండారెడ్డి డబ్బు ప్రసక్తి ఎత్తకుండా ఉంటే తను కరిగిపోయేవాడేనేమో. ఇంకా ఉద్యోగం చేస్తున్నావా? ఇంకా అంటే? జవాబు చెప్పలేక ఇబ్బందిగా కదిలింది. వాసు లేడా? మార్నింగ్ షోకి వెళ్ళాడు. మరి నువ్వు వెళ్ళలేదేం? బావా, భర్తను అనురాగంతో ముడివేసుకున్న వారికి ఆ ముచ్చట్లు నేను కొనుక్కున్నాను. అమ్మో, లేవండి, భోజనం చెద్దురు. అప్పుడే చేశాను, 3 కావస్తుంది.
ఇప్పుడేం భోజనం అన్నాడు వాచి చూసుకుంటూ. మాకు సమయం సందర్భం ఏముండదు. మామయ్య లేడా? ఊర్లో పని ఉందని వెళ్ళారు. ఆమె మాట్లాడుతుండగానే బయట స్కూటర్ హార్న్ వినిపించింది. ఆమె బయటికి వెళ్ళింది. రాజా కుతూహలంగా కిటికీ పరదా తొలగించి చూశాడు. గేటు ముందు స్కూటర్ ఆపి ఏదో మాట్లాడుతున్నాడు శ్రీనివాస్. అతని వెనుక ఎక్కి వచ్చిందేమో వెంట్రుకలకు పైకనుకుంటూ నిల్చుంది లత. రాజా కోపంగా లేచాడు. కాని వెంటనే విచక్షణ మేలుకుంది. లతకు తను సలహా ఇవ్వటానికి అనర్హుడు. ఇక శ్రీనివాస్ ఇప్పుడు తనకంటే అన్ని విధాల పైన ఉన్నాడు. అతను మళ్ళీ బయటికి చూచేలోగా స్కూటర్ వెళ్ళిపోయింది. అమ్మలు ఇంట్లోకి వచ్చింది. ఎవరు? ఎరగనట్టే అడిగాడు. మీ తమ్ముడు. ఒక్కడేనా? కాదు, వెంట ఆదివారం గర్ల్ ఫ్రెండ్ ఉంది. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు. రోజుకొకరు. అమ్ము, ఈ నాటకం చూస్తూ ఊరుకుంటున్నావా? ఏం చేయమంటావు బావా? అది నేను చెప్పాలా? నాకు ఎన్నో ఊహలు వస్తాయి. ఈ ఆస్తి నాది, నీకు ఒక్క పైసా ఇవ్వనని మొండికి వెయ్యొచ్చు. అతను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. నాన్న పరువు బజార్న పడుతుంది. ప్రాణం లేని పరువు కోసం నువ్వు ఇలా ఆత్మను చంపుకోవటం హర్షించను. మీకు అందం కావాలి. ఒక కన్ను లేని అమ్మాయి పనికి రాలేదు. అలాగే మా నాన్నకు పరువు కావాలి. అమ్ము, నిజమే కదా బావా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. నాకు మా నాన్న కావాలి. నాకేం తక్కువ? అందమైన బంగళా, స్కూటర్, నాన్నగారి జీబు, ఆయన తిరుగుడు. ఆయన తిరిగినా నన్నేమనరు. చాటుమాటు వ్యవహారాలు లేవు. వస్తానమ్ములు. చెరచెర బయటికి వచ్చేశాడు. అతనికి చాలా ఆరాటంగా, అసహనంగా ఉంది. ఏం చెయ్యాలి? తను చెప్తే విజయ నమ్ముతుందా? యాంత్రికంగా బస్సు ఎక్కి బర్కత్పురాలో దిగాడు. విజయ్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళంతా కాఫీ తాగుతున్నారు. రాబోయ్, చైతన్య గారు ఆహ్వానించారు. వెళ్ళి కూర్చున్నాడు. ప్రేమిల్ అతనికి కాఫీ తెచ్చింది. లత కనిపించదే అడిగాడు. క్లాస్మేట్స్ అంతా ఏదో పిక్నిక్ ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నారట అన్నది విజయ. ఓహో అన్నాడు. కాఫీ తాగి ఓ అరగంట వరకు మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈరోజు చాలా ముభావంగా ఉన్నావు. ఏమిటి బాబు? అబ్బే, ఏం లేదు. నాన్నగారు ఏమైనా గొడవ చేశారా? సుశీలమ్మ అడిగింది. లేదు, నా పర్సనల్. అన్నట్టు అమ్మకో చీర కొనాలి. నారాయణగూడలోనే కొంటాను. విజయ సెలెక్ట్ చేస్తుంది. ఏమండి రాజ్యం లేని రాజాగారు, నేను సెలెక్ట్ చేస్తే పనికిరాదటండి? ప్రమీల అడిగింది. అంత మాట నేను ఎందుకంటాను గాని, తమరు కట్టిన చీర పరదాలకని తెచ్చి మనసొప్పక చీరగా మార్చుకున్నారా అని అనుమానం వస్తుంది. అరే నిజం, మీరు వేసుకున్న షర్టు గుడ్డ పెట్టీకోట్లకు వాడేది. అందరూ నవ్వారు. టేస్ట్ తెలియకపోతే సరి. ఇది ఎంత లేటెస్ట్ ఫ్యాషన్ అని పెద్ద పెద్ద పువ్వుల చీర వంక చూసుకుంది. కట్టుకునేది మా అమ్మండి. విజ్జి, ఈ మనిషి ఏమ డేంజరే. నన్ను అమ్మల జాబితాలో చేర్చాడు. చాలే, వెళ్ళి బట్టలు మార్చుకో. అలాగే కూరలు తెచ్చుకుందాం, విజయ్ అంది. నన్ను రక్షించవే పాహిమాం, వెక్కిరించింది రాజాను. విజయ్ గారు, ఈవిడ వస్తుందా? బాగుంది, ఇద్దరి తగువు. వెళ్ళి చదువుకో. తను తయారై వచ్చింది. చేతి సంచి డబ్బులు తీసుకుని బయలుదేరింది. అతను వెంకటేష్ దాటి తాజ్ వైపు దారి తీశాడు. రాజాగారు, అటు కొట్లు ఎక్కువగా లేవండి అంది. మిమ్మల్ని ఒంటరిగా పిలిచింది ముఖ్యమైన విషయం మాట్లాడదామని. ఏ మగవారు? చనువుగా మాట్లాడి కాస్త స్వేచ్ఛగా తిరిగితే చాలు. ఏకాంతంగా మాట్లాడడానికి పిలుస్తారు. రాజాను అందరికీ భిన్నంగా ఊహించుకోవటం తన పొరపాటు అనుకుంది. పిచ్చిగా మాట్లాడితే పచ్చిగా బుద్ధి చెప్తాను అనుకుంది. ఇద్దరు ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. సర్వర్ వచ్చి మెనూ చదివాడు. 2 బాసుంది, 2 ప్లేట్లు మిక్చర్ తీసుకురా. అతను మంచినీళ్ళు పెట్టి వెళ్ళిపోయాడు. మీరు అప్సెట్ అవ్వకుండా వినండి. చెప్పండి. అన్యదా భావించకు అంటారు. అప్సెట్ అంటాడేంటి? మీరు సెలవులకు ఇంటికి వచ్చిన దగ్గర నుండి లతలో ఏమైనా మార్పు కనిపెట్టారా? ఎలాంటి మార్పు? తరచుగా బయటికి వెళ్ళడం లాంటిది. స్నేహితురాలింటికి వెళుతుంది. ఈ 2-3 రోజులు బట్టి నేను చూస్తున్నాను. అమ్మని అడగాలి. నేను ఏమనుకోను గాని చెప్పండి అసలు సంగతి. నేను స్వయంగా చూసే చెప్తున్నాను. మీరు అపార్థం చేసుకోవద్దు ప్లీజ్. లత శ్రీనితో తిరిగే విషయం చెప్పాడు. విజయ ముఖం మీద రంగులు మారాయి. కాదు, మీరు చూసింది అబద్ధం అని చెప్పండి మిస్ విజయ, ప్లీజ్. నేనందుకే అప్సెట్ అవ్వద్దని చెప్పాను. పరిష్కార మార్గం ఆలోచించండి. లత చిన్నపిల్ల.
వీడేదో ఆశ చూపి ఉంటాడు. రాజా, లత హద్దుమీరి ప్రవర్తిస్తే ఓహ్ నాన్న బ్రతకరు. ఆయన స్వేచ్ఛగా పెంచినందుకు కుమిలిపోతారు. శ్రీను సంగతి నాకు తెలుసు. హద్దు మీరేటంత తెగువ గలవాడు కాదు. నేను వాడికి చెప్పే విధంగా చెప్తాను. లత విషయం మీరు చూసుకోండి. బాసుంది మిక్చర్ వచ్చాయి. విజయ వాటిని దూరం నెట్టింది. ఇంట చేదు విషయం చెప్పి తీయని బాసుంది తినమంటే ఎలా అన్నది. ఆమె ముఖం పాలిపోయింది. మీరే ఇలా అధైర్యపడితే ఎలా? అధైర్యం కాదండి, ఆవేదన. నాన్నగారికి ఈ విషయాలు చెప్తే అంతంత మాత్రంగా ఉన్న ఆయన ఆరోగ్యం మరీ దెబ్బతింటుంది. ఏం చెయ్యాలి? లత ఒక్క ఆదివారమే వస్తుందట. మీరు ఆలోచించి ఎలా టాకిల్ చేయాలో ఓ ప్రణాళిక ఏర్పరచుకోండి. అతన్ని నిరాశపరచలేక సగం బాసుంది తిన్నది. ఇద్దరూ బయటికి వచ్చారు. విజయ్ గంభీరంగా ఆలోచిస్తూ ముందుకు నడిచింది. కూరలు తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఏవో 4 రకాల కూరలతో బ్యాగ్ నింపుకుంది. అతను మౌనంగా ఇంటి వరకు వచ్చాడు. వస్తాను. అతను వెనుతిరిగి కొంత దూరం వెళ్ళాక ఏదో గుర్తుకు వచ్చింది మాట. నన్నేనా? రాజా వెనుతిరిగి వచ్చాడు. అవును, ఒక్క విషయంలో నన్ను క్షమించండి. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. మీరు హోటల్కి రమ్మన్నప్పుడు ఏదో బాయ్ మేట్స్ దగ్గర లాంటి కబుర్లు అనుకున్నాను. అది సహజమే కదా, నవ్వాడు. అలాంటివి మనసులో పెట్టుకోకండి. గుడ్ నైట్, సీ యూ. రాజా ముఖంలో ఎందుకో రంగులు మారాయి. త్వరగా నడిచాడు. విజయ సంచిని ఏడుస్తూ ఇంట్లోకి వచ్చింది. ఆమె చేతిలో కూరగాయల సంచి ప్రమీల అందుకుంది. లత వచ్చిందా? ఆ, నాన్నగారి చేతికి తైలం రాస్తుంది అన్నది. బుట్టల్లో కూరలు విడిగా పెడుతూ సంతోషంతో అరిచింది. అమ్మోయ్, అమ్మా, అక్కయ్య ఆరోగ్య సూత్రాలను తెంచి వేసిందే. ఈరోజు అన్నీ నాకిష్టమైన కూరలు తెచ్చింది. తల్లి బయటికి వచ్చి కిటికీలో నుండి బయటకు చూస్తున్న కూతుర్ని గమనించి ఆమె మరో విధంగా అర్థం చేసుకుంది. ఆ రాత్రి భోజనాల దగ్గర లతను గమనిస్తూ లత తన వంక చూడగానే ముఖం తిప్పుతూ గడిపింది. రాత్రి అందరూ నిద్రపోయారు. విజ్జి, ఏమిటమ్మా, ఒక్కసారి లారా. విజయ్ లేచి తల్లి దగ్గరకు వచ్చింది. సుభాష్ వివాహం చౌదరి మావయ్య కూతురుతో నిశ్చయమైంది. వద్దని ఏదో వేదాంతం చెప్పాడట కదా. చౌదరి మామ వదులుతాడా? మొత్తానికి సాధించాడు. అంత బలవంత పెట్టి డబ్బు ఎర చూపి పెళ్లి చేయటం ఎంత నైజమమ్మా. ఇద్దరిలో ఏ ఒక్కరూ విముఖంగా ఉన్నా ఏమిటో డబ్బుంటే సుఖం లభిస్తుంది కదా. లభిస్తుంది. బంగారం లాంటి కుర్రవాడు బాసు పాడైపోయాడు. ఆ పాపం ఎవరిది? విజ్జి, నీ వివాహం విషయం ఆలోచించావా? ప్రమీల ఎంఏ అయిపోవాలి. అది సెటిల్ అయ్యాక లతది పెళ్ళో చదువో తేలాక నేను తప్పక చేసుకుంటానమ్మా. సంతోషంగా అంటున్నావా ఆ మాట? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఇందాక నీ ముఖం చూస్తే నా కడుపు తరుక్కుపోయింది అమ్మా. నెమ్మదిగా లత వ్యవహారం చెప్పింది. ఎంత పని చేసింది? ఇప్పుడే లేపి అడుగుతాను. ఆమె కోపంగా గదిలోకి పోబోయింది. అమ్మా, గుట్టు చప్పుడు కాకుండా అరికట్టాలమ్మా. ఇప్పుడేమనకు. ఏమన్నా అంటే ఒట్టి. తల్లి బిడ్డలు ఆ రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్నారు. సుభాష్ వివాహం వైభవంగా జరిగింది. కానీ పెళ్లికొడుకు మామగారిని ఎన్ని విధాలుగా ఏడిపించాలో అన్ని విధాలుగా ఏడిపించాడు. ముహూర్తానికి గంట ఆలస్యంగా వచ్చాడు. విడిదికి వెళ్లిన వారు తిరిగి వచ్చారు. పెళ్లికొడుకు ఏడి? చౌదరి అడిగాడు. తన స్నేహితులకు జీడిపప్పు వేయని ఉప్మా పెట్టారట. అది కోపం. ఒక బంధువు హేళనగా చెప్పాడు. చౌదరి వెళ్లి బతిమాలి మరోసారి వేయించిన జీడిపప్పు కాఫీ పెళ్లికొడుకు స్నేహితులకిచ్చి ఊరేగించి పందిట్లోకి అల్లుడిని తీసుకొచ్చాడు. ఎలాగో వివాహం అయింది. చౌదరి గారు, రావు ఆదుర్దాగా వచ్చాడు. ఏమిటండి? మా వాడి స్నేహితులు ఏమో అంటున్నారు, విన్నారా? వెధవ వెజిటేరియన్ భోజనం మాకక్కర్లేదు. సాయంత్రం మీకు విడిగా ఏర్పాటు చేస్తాను. అబ్బే, అదేం కుదరదు. అతనికి తెలుసు స్నేహితులు లేవనిది సుభాష్ భోజనాలకు లేవడని. మరో మాట లేక అందరికీ హోటళ్ల నుండి తెప్పించాడు. ఆ విషయం తెలిసాక వివాహం రోజే ఇంత పక్షపాతమా అంటూ బంధువులు అడిగారు. నేను 1,00,000 ఇవ్వగలను. ఏది అడిగినా కొనగలను. అందరికీ ఆ తాహతు ఏది అన్న చౌదరి దంపతులు పరువు కోసం పైసలు గుప్పిస్తున్నారు. సాయంత్రం ఓపెన్ మోటార్ కారును పూలతో అలంకరించారు. ఆ అలంకరణకే 1,000 రూపాయలయ్యాయట. ఏదో చిన్నపిల్లలైతే ఊరేగటానికి బాగానే ఉంటుంది. కొందరు ముక్కులు విరిచారు. ఫంక్షన్ ప్యాలెస్ నుండి బయలుదేరిన ఊరేగింపు
ఆబిడ్స్ నుండి తిరిగి 10 గంటల రాత్రి గమ్యం చేరుకుంది. నాకు చికాగ్గా ఉంది. స్నానం చెయ్యాలి. కారులో నుండి దూకాడు సుభాష్. సూటు బూటు రమకిచ్చి స్నానాలకు ఏర్పాటు జరగలేదంటూ అరవటం మొదలుపెట్టారు. ఏమిటే గోల? విజయ్ అడిగింది. మన యువకులు సాధించిన ప్రగతి, రమ నిర్లిప్తంగా చెప్పింది. బోస్ అన్నయ్య అలా మారిపోయాడేమిటి? చౌదరి అంకుల్ అన్నయ్య బాస్ మంచి స్నేహితులట. అక్కడి నుండి వచ్చింది ఒత్తిడి. అందుకే వీడికి మంటగా ఉంది. బావుంది. ఆ ఉద్యోగం పోతే మరి ఉద్యోగమే దొరకదా? అంతటి ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవద్దు. గల్లంతు ఇంకా పెద్దది కావటంతో తమకిచ్చిన గది నుండి అందరున్న చోటికి వెళ్లారు. బోసు, మేం తక్షణం వెళ్ళిపోతాన్రా. ఎంత డాక్టర్ అయినా అడ్డమైన మాటలంటే ఎవరు భరిస్తారు? ఒకతను లేచాడు. అవునరా, మా ముఖాలకు తిండి ఎరగనట్టు చేస్తున్నామట. ఏమిటబ్బా ఈ అల్లరి? రావడిగాడు. మీరు మాదే అల్లరి అంటారా అంకుల్? ఈ పెద్ద మనిషి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. నేను వినలేదనుకుంటున్నాడు. ఎన్ని రోజుల నుండి ఉపవాసం ఉన్నారో పెళ్లి కొడుకు స్నేహితులు. తొందరగా వడ్డించేయండి అంటూ చెప్తాడా? ఇది మాకు ఎంత అవమానం. ఏదో విసుగులో అని ఉంటారు. నేను ఆయనతో క్షమాపణ చెప్పిస్తాను. రండి భోజనాలకు. రాజేష్ అందర్నీ లాక్కుపోయాడు. అందరూ బల్లల ముందు కూర్చున్నారు. కానియండి. రాజేష్ తనే వడ్డనకు ఉపక్రమించాడు. రాజు, నువ్వే మహా తెలివివంతుడివని అనుకోకు. వెళ్ళి ఆ పెళ్లి పెద్దను పిలుచుకురా. అతను క్షమాపణ కోరే వరకు ముద్ద ఎత్తాం. ఆ ఒరేయ్, ఏమిట్రా? పెద్దోడు ఏదో అన్నారు. వారి తరఫున మేం జవాబు చెప్తాం. రాజు ఆయన్ను రమ్మను హోంకరించారు. దేనికైనా హద్దు ఉండాలి. బంగారపు మనుషుల్లా నేను చెప్పను. చౌదరి మండిపడ్డాడు. అరగంటలో ఆవరణంతా యుద్ధరంగంలా తయారైంది. ప్రతి చిన్నదానికి పేచీలు పెట్టటం, అలగా జనంలా పోట్లాడటం బాగాలేదని రాజేష్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అందరూ అలకతో ఇంటికి వచ్చేశారు. అన్నం కూరలు వండించి 12 గంటల వేళ బంధువులకు వడ్డించేసింది సుందరమ్మ. నాకిదంతా నచ్చలేదాంటీ. అక్కడ వండిందంతా వేస్ట్ కదా? విజయ్ అడిగింది. విజయ, సంస్కారం అడ్డొచ్చి ఊరుకున్నాను. ఆ చౌదరి పొగరుకు ఎంత ఏడిపించినా తక్కువే, సుభాష్ అన్నాడు. అతనికి అవకాశం మీరే ఇచ్చేశారు. డబ్బును చూసి ప్రలోభపడితే ఎవరైనా చేసేది అదే. అంతకంటే అనే అధికారం లేదు. అటు చౌదరి కూడా గ్యాస్ తీసిన బెలూన్లా ఉన్నాడు. డబ్బు వల్ల కొన్ని పనులు సాధించవచ్చు గాని అన్ని పనులు సాధించలేరని తెలిసిపోయింది. మంచినీళ్ళలా డబ్బు ఖర్చు పెట్టాడు. కానీ లాభం ఏమిటి? ఒక మూల పెళ్లి కూతురు కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది. పద్మ, ఊరుకో. వాళ్ళ తిక్క ఎలా కుదర్చాలో నాకు తెలుసు హుంకరించాడు. ఇదేమిటి నాన్న? బావురుమంది. అంతా చేసి ఆఖర్న ఇదో మాట. వెళ్ళి పిలుచుకురండి, అతని భార్య చెప్పింది. మీకు మతి ఉందా? ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు అభిమానపడితే ఒరిగేదేముంది? అమ్మాయిని ఇంట్లో ఉంచుకోలేం కదా. ఆ రాత్రంతా భార్యాభర్తలు ఘర్షణ పడుతూనే ఉన్నారు. 2 చేతుల దోపిడీ చేసి ఘనంగా చేయక ఏం చేస్తాడు? అందరిలో ప్రత్యేకంగా ఉండాలంట. ఆ మిడిసిపాటు ఏమిటో నాకు అర్థం కాలేదు. మంచి గురువే అల్లుడు. ఇంకా ముందున్నది ముసళ్ళ పండగ. ఏం ఎగిరిపడేది? 1,00,000 రూపాయలైనా ఇచ్చి వేయగలమంటూ గొప్పలు చెప్పుకునేది. అయినా ఒక పద్ధతి పాడు లేదు. మా కాబట్టి డబ్బు మూలుగుతుందని ఏం గీరపోయారురా తండ్రి. రకరకాలుగా అనుకుంటున్నారు బంధుజనం. చౌదరికి అవమానకరంగా ఉంది. సామాను కూతురుతో అర్ధరాత్రి ఇల్లు చేరాడు. ఎవరింట్లో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ గేటు ముందు నిల్చుని ఆరాలు తీసే అతని భార్య తమనెవరైనా చూస్తున్నారేమోనని దొంగచూపులు చూసింది. అంత రాత్రి ఎవరు చూస్తారు? పూలతో అలంకరించిన మోటార్లోని పూలన్నీ ఒక్కొక్క పరిహాస బాణంలా మారి ఆమెను బాధించసాగాయి. అక్కయ్య, నేను త్వరగా వెళ్ళాలి. లత ముస్తాబై వచ్చింది. ఎక్కడికే? నా స్నేహితురాలు నేను కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నాం. ఎవరో ఆ స్నేహితురాలు? నా క్లాస్మేట్స్ అంతా నీకు తెలుసా? ఓహో, వెటకారం చేసింది. ఇప్పుడు పరిచయం చేసుకుంటే తప్ప? లత ఇరకాటంలో పడింది. ఎన్నో సాకులు చెప్పి 10ంటికి బయటపడాలని చూసింది. కానీ విజయ తెలివిగా ఏదో అడ్డు వేస్తుంది. నేను రమ క్లినిక్ చూడటానికి వస్తానని చెప్పాను. ఈరోజు నాన్న దగ్గర నువ్వు ఉండాలి లత.